హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. అలాగే అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాండి. ఈరోజు నేను బెల్లంతో ఆవకాయ అనేది పెట్టుకుంటున్నామండి. ఇది ఎలా పెడతారో చూపిస్తానండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా పెట్టుకున్నారు. ఒకసారి ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కొలతతో అంటే జోకుతోనే పెట్టినండి. కిలో పావు ముక్కలకు నేను ఒక అరకిలో బెల్లాన్ని అయితే తీసుకున్నా. అరకిలో బెల్లాన్ని తీసుకొని దాన్ని నూనెలో వేడి చేసి కలుపుకున్నా. అలాగే దానికి ఒక గ్లాస్ ఆవపొడి, కిలోకి పావు కిలో ఉప్పు, అలాగే మామూలుగా ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా వీటికి అవసరం. వేయించిన జీలకర్ర పొడి కూడా మనకు అవసరం. అలాగే ఇలా బెల్లాన్ని నూనెలో కరిగించుకున్నానండి. కొంచెం మనం వాటర్ వేయద్దు కదా, వాటర్ పోస్తే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుందని ఇలా బెల్లాన్ని ఒక 2 పావులంతా నూనె, 1 గ్లాసులంత నూనె పోసి ఈ బెల్లాన్ని అనేది కొంచెం కరిగేదాకా ఇలా కరిగించుకోవాలి. ఈ మొత్తం ఒకసారి కరిగితే అయిపోతుంది. దీన్ని మనం ఉప్పును ఆవుపొడి కలిపి పెట్టుకున్నటువంటి ఈ ముక్కలకు ఈ బెల్లం అనేది పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేడి చల్లగైన తర్వాత అంతసేపు మనము స్పూన్తో అనుకున్నా సరిపోతుంది. ఇలా మంచిగా స్పూన్తో కలుపుకున్న తర్వాత మనం చేతితో కూడా పిసికి కలుపుకుంటే ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. దీనికి మనకు అరకిలో బెల్లం వేసుకున్నానికి పావు కిలో మిర్చి పౌడర్ అనేది వేసుకొని ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఇది కలిపిన తర్వాత దీనికి ఎంత అంటే మనం బెల్లం అనేది మెత్తగా లేకుండా మొత్తం రసం అవుతుందండి. మనం చేతితో ఒకసారి పిసికి కలుపుకోవాలి. అలాగే దీనిలో మనము నీకు ముందుగా చెప్పినటువంటి ఏంటిది వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం ఆవపొడి, మెంతి పొడి, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకుంటే అన్నీ కరిగిపోతాయండి. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఈ పోపు అనేది వేసుకోవాలి. దీనికి కిలోకి పావు కిలో చొప్పున నూనె అనేది వేసుకున్నానండి. నూనె తీసుకొని దీనిలో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు మంచిగా నూనె వేడైన తర్వాత అవి నూనెలో వేసుకోవాలి. కొంచెం నూనె వేడైనంతసేపు చూసుకున్న తర్వాత నూనె మంచిగా వేడి కావాలి. ఆ తర్వాత మనం జీలకర్ర, అలాగే ఆవాలు అనేటివి వేసుకొని ఇవి మంచిగా గోలునివ్వాలి. గోలిన తర్వాత ఇవి చిటపట్టలు ఆడుతాయి కదా, మంచిగా పొంగి వచ్చిన తర్వాత దానిలో మనము కొంచెం నూనె స్టవ్ కొంచెం ఆఫ్ చేసుకొని ఈ అల్లం ముద్ద, ఎల్లిపాయల ముద్ద అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ బంద్ చేసి మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం స్టవ్ అనేది వెలిగించుకుంటే ఈ ఎల్లిపాయ ముద్ద అనేది మంచిగా గోలుతుంది, నురుగు రాకుండా అయిపోతుందండి. ఇది మంచిగా గోలినాక మంచి స్మెల్ అనేది వస్తుంది. దీనిలో కూడా కొంచెం అంత పసుపు అనేది వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మాడకుండా దాన్ని మంచిగా మనము అక్కడే స్టవ్ దగ్గర నిలబడి ఈ ఎల్లిపాయ ముద్ద అనేది మంచిగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈ ఎల్లిపాయ ముద్ద అనేది అడుగు పడుతుంది కదా. ఏ పచ్చడి పెట్టుకున్నా మనం ఇల్లే కదా పోపు వేసుకునేది. ఇలా ఎల్లిపాయను మంచిగా గోలేంత వరకు కలుపుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పోపు చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనము ఆ ముక్కలకు పోయాలి. వేడి నూనె అయితే పోయొద్దు. అలాగే దీనిలో కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గోలేదాకా గోలనివ్వాలి మంచిగా, లేకపోతే పచ్చిగా ఉంటుంది కదా. అలాగే నేను ముక్కలకు కూడా కొంచెం ఎల్లిపాయ ముద్ద అనేది వేసి కలిపిన. అది మీకు ఇష్టం ఉంటే వేసి కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెంగా వేసిన, ఎందుకంటే ఇది బెల్లంతో పెట్టిన ఆవాని వేసిన. మామూలు వాటిని అయితే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కొంచెం మెంతి పొడిని కూడా వేసుకోవాలి పోపులో. అది పచ్చిది మనం పోపు కాకుండా ముక్కలకు పట్టించిన. అలాగే దీనిలో కూడా కొంచెం వేయించిన జీలకర్ర పొడి, వేయించిన మెంతి పొడి అనేది వేసుకొని పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాతనే కలపాలి కదా, అందుకే కొంచెం చల్లారనివ్వాలి. ఉప్పు అయితే మాత్రం కిలోకి పావు కిలో చొప్పున వేసుకోవాలండి. నేనైతే కిలో పావు ముక్కలకు అరకిలో బెల్లం వేసిన. ఇక పావు కిలోకి ఏం వేయాలండి. కిలోకి అయితే మనం బెల్లం ఎంత వేసుకుంటే మిరపొడి అంతే పోసుకోవాలి. ఇలా పోపు చల్లారిన తర్వాత దీనిలో వేసుకోవడం అండి, అంతే. మనకు బెల్లం అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే అన్నంలో కన్నా చపాతీలకు కానీ, ఉప్మాలకు కానీ, పూరికి కానీ చాలా సూపర్ ఉంటుందండి. ఇలాంటి టిఫిన్స్ చేసుకున్నా కూడా దోశలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.